అందరికీ నమస్కారం. మీరు ఇప్పుడు చూస్తున్నది సూర్య టాకర్ ఛానల్. లెర్న్ తమిళ్ ఆల్ఫాబెట్స్ త్రూ తెలుగు ఆల్ఫాబెట్స్ అనే మన ఈ సిరీస్ లో ఇది పార్ట్ నెంబర్ 7. పార్ట్ 1 నుంచి పార్ట్ 6 వరకు చూసిన తరువాత మాత్రమే ఈ పార్ట్ 7 చూడడానికి రండి, వచ్చి నేర్చుకోండి. సో ఈ పార్ట్ 7 లో పా మా ఈ రెండు లెటర్స్ ని ఏ విధంగా రాయాలి అనే దాని గురించి మీకు రాసి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా తెలుగులో ప ఫ బ భ మా ఈ లైన్ అంతా ఈ 5 లెటర్స్ ఉంటుంది కదా ఈ లైన్ లో. కానీ తమిళ్లో ప మా ఈ రెండు లెటర్సే ఉంటాయి ఈ లైన్ లో. సో తమిళ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పాకి బాకి ఒకే లెటర్ ఉంటుంది రాస్తున్నప్పుడు, మా మాత్రం కామన్. సో మళ్ళీ చెప్తున్నాను, పాకి బాకి ఒకే లెటర్ ఉంటుంది తమిళ్లో రాస్తున్నప్పుడు, మా మాత్రం నార్మల్. సో ఈ పా మా అనే లెటర్స్ ని ఏ విధంగా రాయాలి అనే దాని గురించి మీకు రాసి చూపిస్తాను. సో ఇప్పుడు రాస్తున్నాను, చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇది పా అంటే పాకి బాకి తమిళ్లో రాస్తున్నప్పుడు ఒకే లెటర్ అని చెప్పాను కదా, ఆ లెటర్ ఈ లెటరే, మీరు చూస్తున్న లెటర్ పాకి బాకి ఈ లెటరే తమిళ్లో రాస్తున్నప్పుడు వాడాలి. నెక్స్ట్ మా రాస్తున్నాను చూడండి, ఇది మా, చూసారా, జాగ్రత్తగా గమనించండి. ఇది మా, తమిళ్లో మా ఇలా రాయాలి. పాకి బాకి ఈ లెటర్, నెక్స్ట్ మాకి ఈ లెటర్. నెక్స్ట్ స్లో మోషన్లో రాస్తున్నాను, ఈసారి జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ పాకి బాకి ఒకే లెటర్ అని చెప్పాను కదా, ఆ లెటర్ ఒకసారి చూడండి జాగ్రత్తగా, ఈ లెటరే. కష్టమేముండదు, ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. నెక్స్ట్ మా ఎలా రాస్తున్నానో చూడండి తమిళ్లో, గమనిస్తూ ఉండండి. స్లో మోషన్లో రాస్తున్నాను, మీకు ఈజీగా ఉంటుందని. కష్టమేముండదు, ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. ఓకేనా? పాకి బాకి ఈ లెటర్, మాకేమో ఈ లెటర్, మీరు చూస్తున్న లెటర్స్. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, పా మా ఈ రెండు లెటర్స్ ని ఏ విధంగా రాయాలో, అలాగే పాకి బాకి తమిళ్లో ఒకే లెటర్ ఉంటుందనే విషయాన్ని కూడా మీరు ఈ పార్ట్ 7 లో తెలుసుకున్నారు కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన సూర్య టాకర్ ఛానల్ని. మళ్ళీ పార్ట్ 8తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.